హలో అండి, వెల్కమ్ టు ఎన్జేపీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ పోరంకి అండి. ఇది పోరంకి అలాగే నిడమనూరుకి మధ్యలో వస్తుందండి. అంటే ఏలూరు రోడ్డు హైవేకి అలాగే బందర్ రోడ్డు హైవేకి మిడిల్లో ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా దగ్గరగానే ఉంటుంది, ఇటు బందర్ రోడ్డుకి వెళ్ళాలన్నా దగ్గరగానే ఉంటుంది. అలాగే కామినేని హాస్పిటల్ రోడ్డుకి వెళ్ళాలన్నా కానీ దగ్గరగానే ఉంటుందండి. ఇది 100 గజాల్లో కట్టారండి బిల్డింగు, G+2. అలాగే పైన ఒక 1 BHK, మూడో ఫ్లోర్లో వచ్చేమో 1 BHK కట్టారు. బిల్డింగ్ వచ్చేమో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ ముఖదారాలు వచ్చేమో ఈస్ట్లో ఉంటుంది. ఇది వచ్చే గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక రూమ్ అండి. అలాగే దీనికి బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. అంటే సెక్యూరిటీ కింద వాచ్మెన్ అయినా పెట్టచ్చు, లేదా ఆఫీస్ పర్పస్కైనా ఏదైనా కావాలన్నా కానీ అలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ వస్తుందండి. కార్ పార్కింగ్ కూడా 2 కార్లు కూడా పెద్దవి పెట్టుకోవచ్చు అండి. CRDA అప్రూవ్డ్తోనే కట్టారండి. మనం బ్యాంకు లోనికి కూడా మనం వెళ్ళచ్చు. వీళ్ళు లిఫ్ట్ అయితే కనుక ప్రొవైడ్ చేయలేదండి. లిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక ప్రొవిజన్ అయితే ఉంది. మన ఫ్యూచర్లో ఏదైనా లిఫ్ట్ కావాలనుకుంటే కనుక లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేమో 2 BHK ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ వచ్చేమో 2 BHK ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ వచ్చేమో 1 BHK ఉంటుందండి. ఏరియా బాగుంటుంది. మనం రెంట్లకి ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది, లేదా మనం ఉండడానికైనా బాగానే ఉంటుందండి. ఇది వచ్చేమో మనం ఈస్ట్ నుంచి వచ్చామండి. ఈస్ట్ గుమ్మం నుంచి వచ్చాము. ఇది వచ్చేమో హాల్ వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి. ఇది వచ్చేమో డైనింగ్ వస్తుందండి. ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కబోర్డ్స్ అన్నీ కూడా వర్క్ అంతా కంప్లీట్గా చేసి చెప్తారు మనకి. దగ్గర ఒక 70-80% వరకు కంప్లీట్ అయిపోయింది. 80% వరకు అయిందండి. ఇది వచ్చేమో కిచెన్ అండి. ఇది వచ్చేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది వచ్చేమో వాష్ ఏరియా వస్తుందండి. వీళ్ళు కాస్ట్ వచ్చి 1,10,00,000 చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్తామండి. సేమ్ మనం ఫస్ట్ ఫ్లోరు ఏ విధంగా అయితే 2 BHK ఉందో సేమ్ అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. 2 BHK. కలర్సు అలాగే టైల్స్ ఆ మార్పులు చేర్పులు తప్ప కానీ మిగతా డిఫరెన్స్లు ఏమి ఉండవు. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాండి. ఇది 100 గజాల్లో కట్టారండి. బిల్డింగ్ వచ్చాము వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, గుమ్మాలు ఈస్ట్లో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చాము పార్కింగ్ ఉంటుంది, అలాగే ఒక రూము ఒక బాత్రూము ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ మూడో ఫ్లోర్ వచ్చేమో ఒక బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూము, అలాగే కిచెను, వాష్ ఏరియా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మొత్తం కబోర్డ్స్ అన్నీ కంప్లీట్గా చేసిస్తారు. కాకపోతే లిఫ్ట్ అయితే లేదండి. లిఫ్ట్ అయితే కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది. మనకి ఏదైనా మీరు ఫ్యూచర్లో ఏదైనా మీరు ఓన్గా లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది 3వ ఫ్లోర్ అండి. ఇది వచ్చేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. దానికి అటాచ్డ్ బాత్రూము, అలాగే కిచెను, వాష్ ఏరియా వస్తుంది. ఏరియా చాలా బాగుంటుంది. మనం ఉండడానికైనా బాగుంటుంది, రెంట్లకైనా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళు కాస్ట్ వచ్చి 1,10,00,000 చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే బ్యాంకు లోనికైనా వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏరియా కూడా చాలా బాగుంటుంది. దీని గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ అండి.